తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలని అన్నారు. ఎన్నికల్లో ఎప్పుడైతే డబ్బు ప్రభావం తగ్గిస్తామో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టని రామచంద్రరావు చెప్పారు. ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది కేవలం నాటకం మాత్రమే అనుకుంటున్నాను. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మేల్కొని ఏదో రేషన్ కార్డు ఇస్తా అని చెప్తున్నారు. రేషన్ కార్డులో కూడా మోదీ గారు ఫోటో పెట్టలేదు. మోదీ గారు ఫోటో ఎందుకున్నారంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈరోజు 5 కిలోల బియ్యం అయితే ఏంటి, గోధుమలు అయితే ఏంటి, 1 కిలో పప్పు అయితే ఏంటి ఉచితంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సబ్సిడైజ్ సంబంధించినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఫ్రీ ఇచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నప్పుడు నిధులన్నీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒకటి. రెండోది, ఇది ఏదో ఒక ఈవెంట్ లాగానే ఏదో గ్రామాల్లో 10 రేషన్ కార్డు పంచడంలో అర్థం లేదు. తెలంగాణలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతి అర్హుడికి ఆల్ బెనిఫిషరీస్, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డుల పాటు ఏదైతే దళారీ వ్యవస్థతోని ఈ రేషన్ కార్డు పంపిణీ జరుగుతుందో ఆ దళారీ వ్యవస్థని కూడా ప్రభుత్వము అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మేము అసెంబ్లీని కూడా బిల్లు మేము ప్రవేశపెట్టినప్పుడు మేము సపోర్ట్ చేసినాము. ఆర్డినెన్స్ కూడా మేము స్వాగతిస్తున్నాము. కానీ ఆ 42%లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ చేస్తే అసలైన బీసీలకు ఈ రిజర్వేషన్ నష్టం జరుగుతుంది. రెండోది, ప్రభుత్వము 42% మేము అమలు పరచలేము అనేటటువంటి అనుమానం చెప్పి భారతీయ జనతా పార్టీ మీద అవంటారీత ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం బాధ్యత, బిల్లు తెచ్చింది వాళ్ళు, ఆర్డర్లు తెచ్చింది వాళ్ళు, మేనిఫెస్టోలో చెప్పింది వాళ్ళు. కాబట్టి వాళ్ళే దీన్ని అమలు పరచాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. కొంత గ్రామం అయితే నల్లగొండగూడెం నుంచి కోదాడు పట్టణంలో పుర ప్రముఖులు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని ఒక అసోసియేషన్స్, బార్ అసోసియేషన్లు, అదేవిధంగా వర్తక సంఘాలు, కుల సంఘాలు, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మీరు ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినందుకు సన్మాన సభ పెట్టడం జరిగింది. ప్రముఖ డాక్టర్ దాచి సుబ్బారావు గారు, అదేవిధంగా డాక్టర్ రంగాచారి గారు, మాజీ ఎమ్మెల్యే ఎదేపల్లి చంద్రరావు గారు, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు వాసు గారు, ఇతర రాజకీయాల నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, విధి విధానాల మీద ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు రాజకీయాల్లో మంచిది కాదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, భూతుల ప్రపంచం, వ్యక్తిగత ఆరోపణలు, అసభ్యకరమైనటువంటి ఒక వ్యాఖ్యలు ఇవి రాజకీయాల్లో ఈరోజు ముందు స్థానం తీసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. టీవీ డిబేట్లలో విచ్చలవిడిగా కొట్లాడుకోవటము, టీవీ యాంకర్ని బెదిరియటము. ఈ మధ్య ఒక టీవీ ఒక సీనియర్ రిపోర్టర్ని కూడా ఏదో న్యూస్ చేస్తే వారిని బెదిరియడం జరిగింది. ఈ విధమైనటువంటి ఒక వాతావరణంలో ప్రజాస్వామ్యం పనిచేయదు. తెలంగాణ ఒక నూతన రాష్ట్రము, విద్యావంతుల రాష్ట్రము, రాజకీయ చైతన్యమైన రాష్ట్రము. కనీసం మన రాష్ట్రంలో ఈ బూతులు కానీ, వ్యక్తిగత దూషణలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ దీనికి ఫస్ట్ పెట్టి పార్టీ సిద్ధాంతాల మీద, ప్రభుత్వ విధి విధానాల మీద మనం పోరాటం చేస్తే రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాజకీయ వరవడిని మనం ఇచ్చినట్టు అవుతాం. ఈ సందర్భంగా ఈ పుర ప్రముఖుల ఈ యొక్క వేదిక ద్వారా నేను 2 కోరుతా ఉన్నాను. ఒకవైపు రాజకీయాల్లో మనము మంచి వరవడి తీసుకొని రావాలి. రెండోది, రాజకీయాల్లో డబ్బు పాత్ర తగ్గియాలి.
డబ్బుతోని రాజకీయాలు చేస్తే అది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఎన్నికలు వచ్చే వరకు డబ్బులతోనే మేము గెలుస్తాము అనేటువంటి ఆలోచన ఉన్న రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఈ సమాజాన్ని కానీ దేశాన్ని కానీ ప్రజాస్వామ్యం కానీ మంచి చేయట్లేదు. కాబట్టి రాజకీయాల్లో డబ్బు పాత్ర కూడా తగ్గాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క పుర ప్రముఖుల ఈ యొక్క మీటింగ్లో ఈ వేదిక ద్వారా నేను తెలంగాణ ప్రజాస్వామ్యం చేస్తాను.